ఏ పథకాలు సరే అది. ఇప్పుడు మేము దాదాపుగా శ్రీకాకుళం జిల్లాలో అనేక ప్రాంతాలు తిరుగుతున్నాం. ఇటు మీకు రాజాం నుంచి ఇక్కడికి రావడానికి కూడా శ్రీకాకుళం చూసాం. చాలా వరకు రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నది. ఇది చాలా పెద్ద ఎత్తున మీకు మీ ప్రతిపక్షంగా ప్రచారం జరుగుతుంది. మీరు ఒకవేళ విజయం సాధించి ఆ బాధ్యతలు ప్రజాప్రతినిధిగా తీసుకుంటే ఫస్ట్ ఎజెండా ఏదనుకుంటున్నారు మీరు? మీరన్నట్టుగా రోడ్లు అక్కడక్కడ చిన్న మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. పాలకొండ నుండి రాజాం వచ్చే రోడ్డు ఆల్రెడీ ఫినిష్ అయిపోయిందండి. ఎటొచ్చి రాజాం మెయిన్ రోడ్డు ఒక్కటే కొంచెం మనకి ఇక్కడ ప్రధాన సమస్యగా ఉంది. దాని మీద నేను మన మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారికి, నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. త్వరలో కూడా ఆ పనులు స్టార్ట్ అవబోతున్నాయని నాకు తెలియజేశారండి. ప్రజాప్రతినిధిగా మీరైతే ఫస్ట్ ఎజెండాగా ఏంటి ఎంచుకున్నారంటే దేన్ని చేయాలనుకుంటున్నారు పరిష్కారంగా? అంటే ఏదైనా కొత్త స్కూల్ కానీ కాలేజీ కానీ ఇలాంటివి ఏం తేవాలనుకుంటున్నారు? ఏదైనా ఉందా మీకు ఒక ఇది? అంటే ఫస్ట్ ప్రధాన సమస్యల మీద నేను దృష్టి పెట్టానండి. మనకి శానిటేషన్ సమస్య ఒకటి ఉంది. నెక్స్ట్ ఈ జల్ జీవన్ మిషన్ వలన కూడా చాలా ప్రాంతాల్లో మంచినీటికి కొంచెం కొరత ఉంది. వాటి మీద నేను దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఆరోగ్యం గురించి కూడాను యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ పొలిటీషియన్ నేను దాని మీద ప్రధానంగా దృష్టి సారించాలనుకున్నాను. అలాగే అభివృద్ధికి దోహదపడేవి ఈ ఒక మెడికల్ కాలేజీని ఇక్కడ మన రాజాంకి తీసుకురావాలనేది నా పర్సనల్గా నా ఒక ఇదండి. ఇలా చాలామంది మనకి గతంలో చూసుకుంటే అనేక మంది వైద్యులు ప్రజాప్రతినిధులుగా అయ్యారు. సైమల్టేనియస్గా దాన్ని కొనసాగించారు ప్రజలతోని. రాజకీయ నాయకుడిగా మీరు మారిన తర్వాత వైద్య వృత్తికి మళ్ళీ కొనసాగిస్తారా, లేకపోతే ఫుల్ స్టాప్? వైద్య వృత్తికి అంటే ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ప్రాక్టీస్ వదిలేసి 3 months అయిందండి. ఇప్పుడుకి నేను అంటే ఎప్పటికీ నేను ఒక వైద్యుడినే. ఇప్పుడైనా సరే గ్రామాల్లో తిరిగేటప్పుడు చాలామందికి ఈ కాలు నొప్పులు, చేయి నొప్పులు అని అంటుంటే వాళ్ళకి నా ఫ్రీగా నా యొక్క సలహాలని సూచిస్తున్నాను. అలాగే ఎప్పుడన్నా అవసరమయ్యి ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయితే మాత్రం నాలో ఉన్న వైద్యుడు బయటకు వస్తాడు. అంతే తప్ప మామూలుగా నేను ఫుల్ టైం పొలిటీషియన్గానే నా శేష జీవితాన్ని గడపాలని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ రాజేష్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకి విజయనగరం